కేసీఆర్ ఎప్పటికీ తమ పార్టీ అధ్యక్షుడన్నారు ఎంపీ బాల్క సుమన్. టీఆర్ఎస్ నేతలంతా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుచుతున్నారని అన్నారు. కేసీఆర్ తరపున 6 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి నాయని నరసింహారెడ్డికి నామినేషన్లు సమర్పించారు. అధ్యక్షులుగా వారి తరపున వారిని అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ ఒక 6 సెట్ల నామినేషన్స్ ఈరోజు వారికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి నాయని నరసింహారెడ్డి గారికి అందజేయడం జరిగింది. తెలంగాణ మంత్రులంతా కలిసి ఒక సెట్ నామినేషను, తెలంగాణ ఎంపీలమంతా పార్లమెంటరీ పార్టీ తరపున ఒక సెట్ నామినేషను, తెలంగాణ ఎమ్మెల్యేల తరపున టీఆర్ఎస్ ఎల్పీ ఒక సెట్ నామినేషను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి అడాక్ కమిటీ స్టీరింగ్ కమిటీ తరపున ఒక సెట్ నామినేషను, తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాల అధ్యక్షుల తరపున ఒక సెట్ నామినేషను, అదేవిధంగా తెలంగాణ జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ తరపున ఒక సెట్ నామినేషను ఈరోజు తెలంగాణ భవన్ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుల వారిగా కేసీఆర్ గారిని మరొకసారి మేమంతా కూడా ప్రతిపాదిస్తూ మా ఆమోదాన్ని పూర్తిగా తెలుపుతూ ఈరోజు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ నాయని నరసింహారెడ్డి గారికి అందజేయడం జరిగింది. దాదాపు ఏకగ్రీవంగా మా అధ్యక్షుల వారి ఎన్నిక జరగబోతా ఉన్నందుకు హృదయపూర్వకంగా మా అధ్యక్షులుగా ఎన్నిక కాబోతున్నటువంటి మా కె చంద్రశేఖరరావు గారికి, ఉద్యమ నేత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరి ఎన్నికకు సహకరించినటువంటి మొత్తం మా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా స్టీరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ అందరికీ కూడా, జిల్లాల అధ్యక్షులు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ